పురుషాధిపత్యాన్ని బద్దలు కొట్టిన బోల్డ్ బ్యూటీ 30 సంవత్సరాల చరిత్రని తిరగరాసిన అడల్ట్ యాక్ట్రెస్ మోహన్ లాల్ మమ్ముటీలను దాటుకొని గెలిచిన తొలి మహిళ. ఇది కదా గెలుపంటే. ఇంతకీ ఎవరా కాంట్రవర్సీ క్వీన్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మగాధిపత్యంగా భావిస్తుంటారు. ఎవరు ఎదగాలన్నా పాతాళానికి తొక్కేయాలన్నా మగవాళ్ళదే డెసిషన్ అంటూ ఉంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో మహిళల పరిస్థితిపై ఎంతో మంది తమ గలాన్ని విప్పుతూనే ఉంటారు. సినిమాల్లో ఛాన్సులు కావాలంటే కమిట్మెంట్లు ఇవ్వాల్సిందేనని, అందుకు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీకి దూరం కావాల్సి వస్తుందని గతంలో చాలా మంది హీరోయిన్లు సైతం బహిరంగంగా కామెంట్లు చేసిన ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఓ మూవీ అసోసియేషన్ కి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైందంటే నమ్మగలమా? పైగా ఆసక్తితో పరువు పోగొట్టుకున్నటువంటి అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మ అధ్యక్షురాలుగా ఓ మహిళ ఎన్నికయ్యారంటే నమ్మడం చాలా కష్టం. కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించింది బోల్డ్ బ్యూటీ శ్వేతా మీనన్. 3 దశాబ్దాల అమ్మ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి ఫస్ట్ నటిగా రికార్డు క్రియేట్ చేశారు. ఉత్కంఠభరితంగా సాగినటువంటి అమ్మ ప్రెసిడెంట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి దేవన్ పై శ్వేతా మీనన్ ఘన విజయం సాధించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొచ్చిలో ఓటింగ్ జరగగా రిజల్ట్స్ సాయంత్రమే అనౌన్స్ చేశారు. ఈ అసోసియేషన్ లో 506 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా అందులో 298 మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొందరు ప్రముఖ నటులు ఈ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. శ్వేతా మీనన్ ఎన్నికల్లో గెలిచారని ప్రకటించగానే అక్కడ సంబరాలు అంబరాలంటాయి. దీంతో అమ్మ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి నటిగా శ్వేతా మీనన్ రికార్డ్ క్రియేట్ చేశారు. అమ్మకు వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మీప్రియ, జాయింట్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, జనరల్ సెక్రటరీగా అన్సిబా హాసన్ ఎన్నికయ్యారు. మలయాళ సినీ ఇండస్ట్రీపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఈ టైంలో మలయాళ సినీలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో న్యాయ నిర్మాణ కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి షాకింగ్ నిజాల్ని బయటపెట్టింది. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు కాస్టింగ్ కౌచ్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి హేమా కమిటీ నివేదిక స్పష్టం చేసింది. సినిమా పనులు మొదలు కాకముందే వేధింపులకు పాల్పడుతున్నట్టు అనేక మంది బాధితులు ఆరోపించినట్లు తెలుస్తుంది. దీంతో అమ్మ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ లాల్ తో పాటు కార్యవర్గం అంతా కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అసలు ఈ ఎన్నికలు 2027లో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడే జరిగాయి. ఈ ఎన్నికల్లో శ్వేతా మీనన్ నామినేషన్ వేయడమే సంచలనంగా మారింది. వివాదాస్పద నటిగా మరియు బోల్డ్ గుర్తింపు పొందినటువంటి శ్వేతా మీనన్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. పైగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే శ్వేతా మీనన్ పై పోలీస్ కేసు నమోదైంది. అయితే అన్ని అడ్డంకులు దాటుకొని అమ్మకు తొలి మహిళా అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్ గెలవడం ఓ చరిత్రగానే చెబుతున్నారు అక్కడ ఉన్నటువంటి నెటిజన్స్. ఎంజి సోమన్, మోహన్ లాల్, మమ్ముటి వంటి స్టార్ హీరోలు అధ్యక్షులుగా పనిచేసినటువంటి అమ్మకు ఇప్పుడు ఓ నటి ప్రెసిడెంట్ కావడంతో మలయాళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తంగా ఇన్ని రోజుల తర్వాత, దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత ఏకదాటిగా అక్కడ మగాధిపత్యం కంటిన్యూ అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. దాని తర్వాత ఇలాంటి బోల్డ్ ఇమేజ్ ఉన్నటువంటి శ్వేతా మీనన్ అమ్మకు ప్రెసిడెంట్ కావడం నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సో గత 3 దశాబ్దాలుగా ఇలాంటి ఒక పరిణామం ఎప్పుడూ చోటు చేసుకోలేదని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మరి ఇంత కాంట్రవర్సీ క్వీన్ సైతం అయ్యుండి సో ఒక అమ్మకి ప్రెసిడెంట్ అవడం, మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.